ఆయన బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. హైదరాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బలమైన నేతలే టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. 7 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం ఆపరేషన్ ఆకర్ష్ను హస్తం పార్టీ మొదలుపెట్టింది. ఆయా చోట్ల ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అంతర్గతంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బలమైన నేతలే టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. 7 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం ఆపరేషన్ ఆకర్ష్ను హస్తం పార్టీ మొదలుపెట్టింది. ఆయా చోట్ల ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అంతర్గతంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేసింది. కాకపోతే ఎక్కువైతే హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, వరంగల్, మల్కాజ్గిరి ఇలాంటి ప్రాంతాల్లో అంతగా ప్రభావం చూపలేదు. 2వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, కసరత్తులు చేస్తుంది? బలమైన వ్యక్తుల్ని తీసుకుంటానికి అవకాశం ఉందంటారా పార్లమెంటు అభ్యర్థులుగా? లక్ష్మీనా, ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కూడా పార్టీ బలోపేతం ఒకవైపు, అలాగే ఆ గెలుపు కోసం అంటే 15 స్థానాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్నది. దీంట్లో భాగంగా ఇప్పటికే పలు వ్యూహాలు కూడా రచిస్తుంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కూడా పెద్ద ఎత్తున చేరికలున్న క్రమం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కీలకంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక మరోవైపు మున్సిపాలిటీ సంబంధించిన కూడా ఆ కార్పొరేషన్లకు సంబంధించిన ఆ మేయర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పూర్తిగా అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమర్పిస్తున్న తరుణంలో కూడా వచ్చే ఏదైతే ఈ నెల ఆఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. కాబట్టి ఇప్పుడే అభ్యర్థులకు సంబంధించిన గెలుపు గుర్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డది. దీంట్లో భాగంగానే ఏదైతే 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి కూడా 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మరోవైపు అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 62 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఇక ఒక్క స్థానం సిపిఐకు ఏదైతే సిపిఐ దక్కించుకునే నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 15 స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలి. ఈ గెలుపును కాంగ్రెస్ అధిష్టానానికి అగ్రనేత సోనియా గాంధీకి గెలుపును గిఫ్ట్గా ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలో గెలుపు గుర్రాలే కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటికే ఒకవైపు సునీల్ కల్గోలు సర్వే రిపోర్ట్ జరుగుతున్నది. ఇంకా మరోవైపు ఏదైతే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంబంధించిన సర్వే రిపోర్టు జరుగుతున్నాయి. ఇక్కడ అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కావచ్చు, అభ్యర్థికి సంబంధించి అక్కడ గెలుపు అవకాశాలపైన కూడా స్ట్రాటజిస్ట్ సునీల్ కల్గోలు సర్వే జరుపుతున్నారు. ఇక మరోవైపు ఇతర పార్టీల నుంచి వస్తున్న ముఖ్య నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళు
టికెట్ ఆశిస్తున్న క్రమం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ పైన కూడా ప్రత్యేకంగా సర్వేలు చేస్తున్నారు. ఆ అభ్యర్థికి పార్టీలో చేర్చుకుంటే గల లాభాలు కావచ్చు, గత బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు దోహదపడ్డాడు, అక్కడ గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అతనిపైన ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఎంత మేరకు ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా చేర్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటిపైన ఇంటెలిజెన్స్ సర్వేతో పాటు సునీల్ కనుగోలు సర్వే జరుపుతున్నారు. ఇక మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపపోయింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా రెండో స్థానానికి సంబంధించిన ఆ ప్లేస్కే పరిమితమైంది. ఇక మొత్తంగా అట్లాంటి నియోజకవర్గాలు కూడా 7 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కావచ్చు, అలాగే నిజామాబాద్, చేవేల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వరంగల్. హైదరాబాద్ సంబంధించి కూడా ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా చేజిక్కోలేకపోయిన నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే నిజామాబాద్కి సంబంధించి ఇక సికింద్రాబాద్ అలాగే అయితే వరంగల్ సంబంధించిన స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపు దిశగా వెళ్ళింది. ఇప్పుడు అట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఎందుకు అక్కడ ప్రభావితం చూపలేకపోయింది, ఇప్పుడు గల అక్కడ తాజా పరిస్థితులు ఏంటి, ఇప్పుడు అభ్యర్థి అక్కడ ఎవరిని పెడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ అభ్యర్థికి సంబంధించి వేటలో పడ్డది. దాంట్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వెళ్తుంది. అక్కడ అభ్యర్థికి సంబంధించి ఎవరిని ఖచ్చితంగా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి తీసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఇప్పటికే మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం. ఇంకా మరికొన్ని రోజుల్లో కూడా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఆయన అయితే హరీష్, ముఖ్యంగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను వెతికే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు రెబల్స్గా మారే అవకాశం ఏమన్నా ఉందా? సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించి కూడా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసుద్దీన్ సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ సంబంధించి ఏదైతే కీలకంగా నేత కావచ్చు, ఇక్కడ మైనార్టీ ఓట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ స్థానానికి సంబంధించి మైనార్టీ నేతకు కట్టబెడితే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా మరోవైపు ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే అల్లు అర్జున్ మామ కంచకర్ల చంద్రశేఖర్ రెడ్డి సంబంధించి కూడా మల్కాజ్గిరి టికెట్ సంబంధించి ఆయన ఎంపీ స్థానాన్ని నిలబెడితే ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా ఆలోచిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఆయన పైన కూడా సర్వేలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక లోక్సభ సికింద్రాబాద్ సంబంధించి కూడా కీలకంగా నేతను నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ ఆ సెగ్మెంట్ సంబంధించి కూడా యువజన నాయకుడు ఏదైతే అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి ఎంపీ స్థానాన్ని రాజ్యసభ స్థానానికి సంబంధించి కేటాయించడం జరిగింది. ఇప్పుడు దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్టీ చేరికలు కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు. ఇక మొన్నటికి మొన్న హైదరాబాద్ సంబంధించి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన పార్టీ ఏదైతే ఆయన భార్యతో సహా పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఆయన ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. ఆయన సంబంధించి ఎక్కడి నుంచి పోటీ చేయించాలని పైన కూడా ఇప్పుడు పిసిసి ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే సర్వే నివేదికలు చెప్తున్న ఏదైతే సునీల్ కనుగోలు సర్వే నివేదికలు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించి ఇప్పుడు పార్టీ బలోపేతం కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ ఇప్పుడు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60-70 రోజులు గడుస్తున్న తరుణంలో ఇప్పుడు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, తీసుకురాబోయే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో వివరించేందుకు ఈ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రచారాలు అలాగే అభ్యర్థుల సంబంధించిన గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని ఇప్పుడే కీల్ రోగా పోషిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ 7 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్న తరంలో ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పుడు చేవెల నియోజకవర్గం కావచ్చు, సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ మల్కాజ్గిరి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర నేతలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి
వాళ్ళకు ఏమైనా టికెట్ ఇంత అంటే ఇప్పుడు వస్తున్న వారికి అంటే బలమైన నేతలు వస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వాలా, ఇప్పుడు వస్తున్న దానిపైన సర్వేల ఆధారంగా టికెట్ ఇప్పుడు వీళ్ళకు కన్ఫర్మ్ చేయాలనిపైన కూడా పూర్తిగా పిసిసి ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వెళ్తున్నది కాబట్టి ఇక ప్రత్యేకంగా ప్రచారాలు కావచ్చు, ఇక వార్ రూమ్ వేదిక కూడా సోషల్ మీడియా అలాగే ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా గ్రామాన తీసుకుపోయే విధంగా కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈసారి ఖచ్చితంగా 15 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి కూడా నేతలు చెప్తున్న ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే గెలుపు గుర్రాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ సంబంధించిన కీ రోల్గా కొనసాగుతుంది. ఇది మరికొన్ని రోజుల్లో కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ప్రత్యేకంగా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ఇట్లాంటి ఈ చేవెల ఈ నియోజకవర్గాల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇతర బీజేపీ నేతలకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆ చేరికలు ఉంటాయి. అంటే పూర్తి అంటే మున్సిపాలిటీ గ్రామ స్థాయి లెవెల్లో ఇక రాష్ట్ర స్థాయి నేతలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో అయితే ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు అభ్యర్థులకు సంబంధించి ఎంపీ అభ్యర్థి టికెట్ ఎవరికి కేటాయించాలని పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.